హాయ్ గాయ్స్, నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ రెండు మ్యాచెస్ కూడా మామూలుగా ఆడదు. ఫైర్ అంటే ఫైర్, ఒకరి తర్వాత ఒకరంటూ ఇరుచుకోపడతారు వీళ్ళైతే. అండ్ ఈ రెండు టీమ్స్ టాస్ విషయానికి వస్తే మాత్రం ఈ రెండు టీమ్స్ ఏ టీం టాస్ గెలిస్తే ఆ టీము ఫస్ట్ బౌలింగ్ ఎంచుకోవాలి. రన్ చేసి చేయడానికి వీళ్ళకి ఈజీగా ఉంటుంది. ఈ రెండు టీమ్స్లో బ్యాటింగ్ వీక్నెస్ లేదు అండ్ బౌలింగ్ వీక్నెస్ కూడా లేదు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే మాత్రం మొన్న నితీష్ కుమార్ రెడ్డికి ఆడిపోయలేదు సమ్ ఫీవర్ కారణం వల్ల. ఆ మిడిల్ ఆర్డర్లో ఆ కొరత అనేది కల్పించింది. ఎందుకంటే వచ్చిన బ్యాట్స్మెన్స్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు నిరూపించుకోలేదు. వచ్చినట్టు వికెట్ అయిపోతూనే ఉన్నారు. కానీ మ్యాక్సిమం నితీష్ కుమార్ రెడ్డి ఉండుంటే మాత్రం 40 or 30 or 50 అయినా స్కోర్ చేసేటోడు నితీష్ కుమార్ రెడ్డి. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ విషయానికి వస్తే మాత్రం ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఆండ్రీ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి. ఎస్ఆర్హెచ్లో మ్యాక్సిమం 7 వరకు బ్యాటర్స్ ఉన్నారు. అండ్ పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే మాత్రం పంజాబ్ కింగ్స్లో కూడా మంచి బ్యాటర్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు. బ్యాటర్స్ విషయానికి వస్తే మాత్రం ప్రియాంక్ షారియా, షేర్ షార్, శశాంక్ సింగ్ అండ్ మార్కో స్టానిస్. పంజాబ్ కింగ్స్లో కూడా 7th వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ ఈ రెండు టీమ్స్లో కూడా స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉంది, స్ట్రాంగెస్ట్ బౌలింగ్ లైనప్ ఉంది. అండ్ ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.